లండన్ సిటీ చూడడానికి మెట్రోలో వెళ్తున్నాం. మేము ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ స్టేషన్ దిగాము. పక్కనే ఉన్న ఈ బిల్డింగ్ని షార్డ్ బిల్డింగ్ అంటారు. అక్కడి నుంచి మేము లండన్ బ్రిడ్జ్ మీదకి వచ్చాము. మనలో చాలామంది లండన్ బ్రిడ్జ్ అంటే టవర్ బ్రిడ్జ్ అని అనుకుంటాము, కానీ ఈ రెండు వేరు వేరు. ఇక్కడ మీకు ఫోటో పెడుతున్నాను చూడండి. లండన్ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది, టవర్ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది. ఇన్ని రోజులు మనం టవర్ బ్రిడ్జ్నే లండన్ బ్రిడ్జ్ అని అనుకున్నాము. అలా అనుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు మేము టవర్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చాం. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది. ఓల్డ్ బ్రిడ్జ్ కానీ చాలా ఐకానిక్ బ్రిడ్జ్. మనందరికీ లండన్ బ్రిడ్జ్ అంటే ఈ బ్రిడ్జ్ మాత్రమే గుర్తొస్తుంది. షిప్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ మీద ఈ పార్ట్ డివైడ్ అయిపోతుంది. మనం ఈ టవర్ పైకి వెళ్ళచ్చు. దానికి $16 ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ దానికి చాలా పెద్ద క్యూ ఉంది. టవర్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న ఈ ఫోర్ట్ని టవర్ ఆఫ్ లండన్ అంటారు. ఇది ఒకప్పుడు రాయల్ రెసిడెన్స్, కానీ ఇప్పుడు మ్యూజియంలో వాడుతున్నారు. ఇక్కడ కొన్ని దేశాల నుంచి సేకరించిన వస్తువులను మనం చూడొచ్చు. అన్ని పెట్టుకోవడానికి టవర్ ఆఫ్ లండన్ నుండి మేము వెస్ట్మిన్స్టర్ వైపు వెళ్తున్నాం. ఈ రోడ్డు మీద నుంచి వెళ్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. చాలా ఐకానిక్ అండ్ ఓల్డ్ బిల్డింగ్ మధ్యలో నుంచి మనం వెళ్తూ ఉంటాం. మనకి లెఫ్ట్ సైడ్ థేమ్స్ నది ప్యారలల్గానే ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే స్కాట్లాండ్ యార్డ్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి లండన్ ఐ కనబడుతుంది. ఫైనల్గా మనం వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చాం. రైట్ సైడ్ కనిపిస్తుంది బిగ్ బెన్. వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్ అంటే ఇది వీళ్ళ పార్లమెంట్ హౌస్. లండన్ అనగానే మనకు కనిపించే ఐకానిక్ బిల్డింగ్స్లో ఇదొకటి. ఈ ప్లేస్ నుండి నదికి అవతల వైపు చూస్తే మనం లండన్ ఐని చూడొచ్చు. వరల్డ్లో అరేంజ్ చేసిన ఫస్ట్ బిగ్ జైంట్ వీల్ ఇది. ఈ జైంట్ వీల్ని చూసి ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి జైంట్ వీల్స్ని అరేంజ్ చేశారు, కానీ ఫస్ట్ మొదలుపెట్టింది కాబట్టి దీని యొక్క ప్రత్యేకత మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియోతో పార్ట్ 1 ముగిస్తున్నాను. లండన్ టూర్ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.